అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తారీఖు వరకు స్వదేశీ మేళా కార్యక్రమాన్ని మనం నిర్విఘ్నంగా దిగ్విజయంగా జరుపుకోవడానికి మనం అన్ని రకాలైనటువంటి ఆలోచన ముందుకెళ్తున్నాము. దాదాపుగా 2 లక్షల మంది అందులో ఆ స్వదేశీ మేళాలో పార్టిసిపేట్ అయ్యి మన యొక్క డిఫరెంట్ స్టాల్స్ ఉంటే అన్ని రకాల ఉత్పత్తులను మనము చిన్నవాళ్ళని పైకి మార్కెటింగ్ తీసుకొచ్చే ప్రయత్నంలో తర్వాత ఆటలు, మన దేశీయ ఆటలు, ఖోఖో, కబడ్డీ అట్లాంటి వాటికి ఆయుర్వేద ఉత్పత్తులు కూడా ఇవన్నిటి కూడా ప్రదర్శన ఉంటుంది. కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 1:30 వరకు ఒక ముఖ్యమైనటువంటి అంశాల మీద భారతీయత, సనాతన ధర్మము, స్వదేశీ స్వావలంబన అంటే మనం స్వతహాగా డెవలప్ కావాలి. ఒక జాబ్ సీకర్ కాకుండా జాబ్ ప్రొవైడర్స్ అంటే మనమే ఒక ఉద్యోగం ఎందుకు కల్పించకూడదు? గతంలో మన ప్రపంచంలో భారతదేశము 32% జీడిపితో మనం ముందుకెళ్ళినాము. అలాంటిది వివిధ కారణాల వల్ల అంటే వివిధ దేశాలు మన మీద అటాక్ చేయడం వల్ల మనం ఒక బానిసత్వానికి లొంగిపోయి జాబ్స్ అని ప్రయత్నం చేస్తున్నాము. జాబ్స్ అని కాకుండా మనం స్వతహాగా ఎందుకు పైకి రాలేము? ఎందుకు వ్యాపార అభివృద్ధి చేసుకోలేము? స్వతహాగా వృత్తి ఎందుకు చేసుకోలేము? చాలా విషయాల్లో, చాలా వాటిల్లో చాలా ఖాళీలు ఉన్నాయి. అవి అందరూ కూడా మనం ఆలోచించి ఈ జాబ్ ప్రొవైడర్స్ గా మేము ముందుకు రావాలనేటువంటి ఆలోచన ముందుకెళ్తున్నాం. ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అంటే అంబేద్కర్ స్టేడియం ని ఆ పర్టికులర్ సమయంలో ఆ 6 రోజులు కూడా ప్లాస్టిక్ ఫ్రీ జోన్ కింద ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరి సహకారాలు మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, మంత్రి గారికి, అమాత్యుల గారికి మరొకసారి తెలంగాణ స్వదేశీ జాగరణ తరఫున వారి కృతజ్ఞత తెలుపుతూ వచ్చినటువంటి మా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.